హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు సాత్విక కిచెన్ అండ్ వ్లాగ్స్. ఇది తిరుమల తిరుపతి దగ్గరలో ఉండే జపాలి శ్రీ ఆంజనేయ స్వామి టెంపుల్. జపాలి ఆంజనేయ స్వామి టెంపుల్ చాలా ప్రసిద్ధి చెందింది. దాదాపు ఒక 300 మెట్ల వరకు ఉంటాయి ఇక్కడ. చాలా శక్తివంతమైన భగవంతుడు. శ్రీ ఆంజనేయ స్వామి పుట్టింది ఇక్కడే అని చెప్పేసి మాకు అక్కడ దగ్గరలో ఉన్న వాళ్ళందరూ చెప్పారు. ఆంజనేయ స్వామి పుట్టిన ప్లేస్ కాబట్టి చాలామందే ఉన్నారు టెంపుల్లో. స్వామివారికి తమలపాకు దండలంటే చాలా ఇష్టమంట. అందుకని బయట తమలపాకు దండలు రకరకాలుగా పెట్టుకుంటూ అమ్ముతున్నారు. అయితే టెంపుల్ దగ్గరలో చాలా విశాలమైన వాతావరణం ఉంది. చూడండి, చుట్టుపక్కల కూడా చక్కగా చెట్లు, ఒక ఫారెస్ట్లో వెళ్ళిన ఫీలింగ్ లాగా వస్తుంది. ఎందుకంటే పైకి చాలా హైట్గా ఉన్నాయి చెట్లు కూడా. చాలా మంచి వెదర్ కలిగి ఉంది. దాదాపు 300 మెట్లు ఎక్కిన తర్వాత స్వామివారు మనకి కనిపిస్తారు. చూడండి, తమలపాకుల దండలు ఈ విధంగా కట్టేసి అమ్ముతుంటారు. మనకి ఇష్టం ఉన్న వాళ్ళు ఓన్లీ కొబ్బరికాయ కొట్టొచ్చు, లేదంటే తమలపాకుల దండను స్వామివారికి ఇచ్చినట్టయితే లోపల స్వామివారికి మన కళ్ళ ముందే అలంకరిస్తారు. చాలా బాగా ఉంటుంది టెంపుల్. లోపల వీడియో తీయటానికి అవైలబుల్గా లేదు కాబట్టి నేను తీయలేదు. చుట్టూరుగా ఈ విధంగా ఉంటుంది. ముందర కొలను ఉంటుంది, దాంట్లో వాటర్ ఉంటాయి. చెట్లు మాత్రం చాలా చల్లగా చూడముచ్చటగా ఉంది. లోపల వాతావరణం మొత్తం చిన్న పిల్లలు, పెద్దవాళ్ళు అని కాకుండా ప్రతి ఒక్కరూ దర్శించాల్సిన ప్లేసు. శ్రీరాముని కోసం ఆంజనేయ స్వామి జన్మించిన ప్లేసు ఈ జపాలి. ఈ ఆంజనేయ స్వామి ఎంతో పవర్ఫుల్ అయిన దేవుడంట. ఇక్కడ మనం ఏదైనా కోరికను కోరుకొని మనం మనసులో ప్రార్థించుకున్నట్టయితే అది ఖచ్చితంగా నెరవేరుతుందని ఇక్కడ పంతులు వాళ్ళు చెప్పారు. మేము ముఖ్యంగా తిరుమల తిరుపతికి సేవకు వెళ్ళాం కాబట్టి సేవ 2 o'clock వరకు జరిగింది. అది కంప్లీట్ అయిన తర్వాత మేము చిన్న చిన్న దగ్గరలో ఉన్న చిన్న చిన్న టెంపుల్స్ ఆ విధంగా చూసుకున్నాము. ఒకరోజు పాప వినాశనము, ఒకరోజు జపాలి, ఒకరోజు అరుణాచలం, ఈ విధంగా చిన్న చిన్న టెంపుల్స్ చూసుకున్నాము. అందులో ముఖ్యంగా ఇది జపాలి టెంపుల్. ఇందులో చెట్టు మొదట్లో ఉంది చూడండి ఆంజనేయ స్వామి, అదే ఆంజనేయ స్వామి పుట్టిన ప్లేసు. లోపల విగ్రహాన్ని చూడండి, ఇందులో చక్కగా స్పష్టంగా కనిపిస్తుంది. ఇక్కడే ఆంజనేయ స్వామి జన్మించాడు. మనము లోపల అర్చన టికెట్ తీసుకున్నట్టయితే అర్చన చేస్తారు. అదేవిధంగా చిన్నపిల్లలకు, కొంచెం భయంగా నిద్రలో భయపడే వాళ్ళకు కూడా దారాలు, ఆంజనేయ స్వామికి సంబంధించిన దారాలు లోపల అమ్ముతుంటారు. వాటిని తీసుకొచ్చుకొని మనం కట్టుకున్నా, మన పిల్లలకి కట్టుకున్నా చాలా మంచి జరుగుతుంది. నేనైతే ఒక 5-6 వరకు ఆ విధంగా తెచ్చుకున్నాను మా పిల్లల కోసమని. తిరుమల తిరుపతి వెళ్ళిన వాళ్ళు ఈ టెంపుల్ని ఒకసారి దర్శించుకోవటం చాలా మంచిది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.